మూడో తారీఖు 6వ నెల 2025 ఐపీఎల్ ఫైనాన్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంగా ఇటు 1 గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీస్ వారి బార్గేట్ పట్టుకొని అట్లా కొంత దూరం మూవ్ అయ్యి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మూలంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది. మీరు కూడా అలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. మీ తల్లిదండ్రుల మాటిని శుభ్రంగా ఉన్నాను. 3/6/2025 తేదీన ఐపీఎల్ ఆర్సీబీ మ్యాచ్ కప్కి వెళ్ళడం వల్ల మేము బందర్ రోడ్పై నైట్ 1 గంటకు పోలీస్ వారి బ్యారిగేట్ పట్టుకుని కొంత దూరం తీసుకువెళ్ళి వదిలేసాము. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అది చూసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వాళ్ళు మా మీద కేసు పెట్టి బండి సీజ్ చేశారు. మీరు మాలా చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మీ తల్లిదండ్రుల మాటిని హ్యాపీగా ఉండండి. జూన్ 3వ తారీఖున ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ నెగ్గిన సందర్భంగా బందర్ రోడ్లో కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు ర్యాలీ పేరుతో కొంతమంది మాన్య కట్టిన దగ్గర ఉన్నటువంటి బారికేట్లను, గవర్నమెంట్ బారికేట్లను మరి ప్రైవేట్ బారికేట్లను కూడా లాక్కెళ్ళడం జరిగింది. మరి అట్లాగే మన డివైడర్ మీద ఉన్నటువంటి మొక్కలను అన్నిటిని కూడా పాడు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఎవరైతే పాడు చేశారో వాళ్ళ అట్లాగా నడిపిన మోటార్ సైకిల్ వ్యక్తులను ఒక ముగ్గురిని మేము గుర్తించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు ఈ సంఘటన మీద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, విజయోత్సవ ర్యాలీలు అనేవి మొట్టమొదటిగా ఏదైనా ర్యాలీ తీసుకోవాలంటే కన్సర్న్ పోలీసు వారికి అనుమతి ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి. అది కూడా మితిమీరిన స్వేచ్ఛ, మితిమీరిన వేగంతో కాకుండా. ఎందుకంటే ఒక్కసారి మీ యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఏదైనా మీకు జరిగితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారు. అట్లాగే మీరు చేసే చర్యల కారణంగా రోడ్డు మీద సక్రమంగా వెళ్ళే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడి వారికి కూడా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. జూన్ 3వ తేదీన క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ ఆర్సీబీ బౌల్ గెలవడంతో ఇద్దరు వ్యక్తులు ఆటకాయతనంగా బందర్ రోడ్లో ట్రాఫిక్ బార్గెట్ని లాక్కుని వెళ్ళటం, అలా అల్లచిల్లరగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వలన పోలీసు వారు దాన్ని దర్యాప్తు చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి కేసు కట్టి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. రేపొద్దున వాళ్ళు ఇలా కేసుల్లో ఎదుర్కొంటే చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ఇక్కడికి వెళ్తున్నారు ఏంటని గమనించాలి. మరి ఇలా గమనించకపోతే వాళ్ళు అలా భవిష్యత్తు నాశనం అయిపోద్ది. మరి ఈ విషయం మేము తెలియపరుస్తున్నాం.